తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో డాక్టర్ దుర్గ గారు ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. దుర్గ గారు, అసలు జనక మహారాజు దగ్గరికి శివధనుస్సు ఎలా వచ్చిందంటారు? పూర్వము దక్షయజ్ఞం జరిగినప్పుడు శివుణ్ణి దక్షుడు ఆహ్వానించడు. శివుడు వచ్చి కోపించి, నేను లేకుండా యజ్ఞం జరుగుతుంటే మీరు ఎలా వచ్చారని దేవతల మీద ఆగ్రహించి శివధనస్సు ఎక్కపెడితే వాళ్ళందరూ కూడా వేడుకుంటారు. పొరపాటు అయిపోయింది, ఇలా ఎప్పుడూ జరగదు అనగానే సరే అని చెప్పి ఆ శివధనుస్సు దేవతలకు ఇస్తాడు. దేవతలు ఆ ధనుస్సుని నిమి చక్రవర్తి వంశంలోని 6వ వాడు ఎవరైతే దేవరాత్రు అని ఉన్నాడో ఆ దేవరాత్రునికి ఈ యొక్క జనకుని వంశపారంపర్యంగా వస్తున్న ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి జనక మహారాజు దగ్గరికి ఆ శివధనస్సు పూజలు అందుకుంటూ ఉంటుంది. అంటే వంశపారంపర్యంగా వస్తుంది. ఒక రాజు తర్వాత ఇంకో రాజుకి అది దేవరాత్రుని దగ్గర నుంచి వచ్చిన శివధనస్సు కాబట్టి ఒక్కొక్క రాజు దాన్ని పూజలు చేస్తూ వాళ్ళ ఇంటిలో దాన్ని ఒక దేవతామూర్తిగా ప్రార్థిస్తూ ఉంటారు, రోజు పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి శివధనస్సుని చూడడానికి మిథిలా నగరానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని తీసుకొస్తారు. మరి క్షత్రియ పుత్రులు కాబట్టి శివధనస్సుని, ప్రత్యేకమైన శివధనస్సుని చూడడం వాళ్ళకి ఇష్టం కాబట్టి విశ్వామిత్రుడు జనకుడితో అంటాడు, ఈ బాలురు శివధనుస్సును చూడాలని ముచ్చట పడుతున్నారు, చూపించు అని అంటారు. అప్పుడు జనకుడు చెప్తాడు, మా వంశంలో దేవరాత్రి నుంచి నాకు ఈ ఒక శివధనుస్సు వచ్చింది, వంశపారంపర్యంగా ఇది చాలా మహిమ కలిగిన శివధనుస్సు. నేను ఒకసారి యజ్ఞం చేయడానికి భూమిని నాగలితో దున్నుతుండగా ఒక బాలిక లేచి నుంచుంది, సీత. నాగలి చాటికి లేచి నుంచుంది కాబట్టి సీత అనేసి ఆ సీత నేను నా పుత్రికగా తెచ్చుకుని పెంచుకున్నాను, ఆవిడని వీర్యశుల్కగా ప్రకటించాను. ఈ శివధనుస్సు ఎవరైతే ఎక్కువ పెడతారో వారికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని నేను ఆవిడ్ని వీర్యశుల్కగా ప్రకటించాను. అప్పటి నుంచి దేవతలు, రాక్షసులు, కిన్నెర కింపురుషులు అందరూ కూడా వచ్చి శివధనుస్సు ఎత్తాలని ప్రయత్నించారు, విఫలులయ్యారు. వాళ్ళందరికీ కోపాలు వచ్చి వాళ్ళందరూ సామూహికంగా నా మీద ఒకసారి దండయాత్ర చేశారు. అప్పుడు నేను దేవతల సహకారంతో వాళ్ళందరినీ కూడా గెలవగలిగాను అని విశ్వామిత్రుడికి ఆ యొక్క శివధనుస్సు యొక్క వృత్తాంతాన్ని తెలుపుతారు. శివధనుస్సు అంటే మంజూషాన్ని, శివధనుస్సు ఉంచిన పెట్టెని 5,000 మంది బలిష్ఠులైన సైనికులు తీసుకొస్తారు. అంటే మంజూషము అంటే శివధనుస్సు ఉంచిన పెట్టె, దానికి చక్రాలు ఉంటాయి. అయినా 5,000 మంది తోసుకుంటూ తీసుకొచ్చి మర్నాడు సభలో ఆ మంజూషాన్ని ఉంచుతారు. 5,000 మంది. శివధనుస్సు రాగానే విశ్వామిత్రుల వారు రాములు వారిని చూస్తారు. రాములు వారు ఆ అనుజ్ఞ తీసుకుని శివధనుస్సు దాకా వెళ్ళి ముందు దాన్ని చూస్తారు. తర్వాత ఒక్కసారి ముట్టుకోవాలన్నట్టుందనిగా విశ్వామిత్రుల వారు ఆనతిస్తారు. దాన్ని తీసి ఆలిత్రాడు కట్టి ఆకర్ణాంతం లాగగానే పెళ్ళుమని పిడుగు వచ్చినట్టుగా శివధనుస్సు విరిగిపోతుంది. అందరూ మూర్చపోతారు. రామ, లక్ష్మణ, జనక, విశ్వామిత్రులు తప్ప సభలో అందరూ మూర్చపోయారు అనేసి మన వాల్మీకి వారు రాశారు. అందరూ మూర్చపోయారు. అంతటి మరి శివధనుస్సు మామూలు ధనుస్సా, అది ఎగ్గు పెడితే ఒక పిడుగు పడినంత శబ్దం వచ్చిందిట. అటువంటి గొప్ప ధనుస్సుని బాలుడైన రాములు వారు విష్ణు అవతారం కాబట్టి అవలీలగా దాన్ని ఎక్కుపెట్టగలిగారు. అప్పుడు జనకుడు చాలా సంతోషపడిపోయి రాముడితోటి ఇయం సీత అని చెప్పబోతుంటే రాములు వారు సీతను పెళ్లి చేసుకోవడానికి ఆయన మా తండ్రి గారి అనుమతి కావాలి అనేసి అనడము, వెంటనే దశరథ మహారాజుకి జనక మహారాజు అనేక మందిని వార్తాహరుల్ని, పురోహితుల్ని పంపించి దశరథ మహారాజుకి కబురు చేయడము, జనక మహారాజు వివాహానికి తరలి రావలసిందిగా దశరథ మహారాజుకి కబురు చేస్తారు. చాలా బాగుందండి. స్వయంవరం, సీతాదేవి స్వయంవరం, శివధనుస్సు ఎలా వచ్చింది అని వివరించారు, స్వయంవరం కూడా చెప్పారు.